ప్రభాకర్, ఇదిగో తీసుకొని అడ్మిట్ కార్డు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యంగా లోపలికెళ్ళు, అలాగే దర్జాగా బయటికి రా. వెనక సీట్ ఇవ్వండి, సింగిల్. ఫ్లయింగ్ స్క్వాడ్, గుడ్ మార్నింగ్ సార్. ఇలా రా. నువ్వే ఇలా రా. సార్, అడ్మిట్ కార్డ్. అనూజ్ వ్యాస్. మీ రికార్డులో ఉన్న అనూజ్ వ్యాస్ అడ్మిట్ కార్డ్ ఇవ్వండి. అయ్యో సార్, పట్టుకోండి, పట్టుకోండి అతన్ని. గుడ్ గుడ్. యా సార్, మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇక్కడికి మూడోసారి వచ్చారు, కానీ నా సమాధానం అప్పటికి ఇప్పటికీ అదే. బ్యాచ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా డొనేషన్ కోటాలో ఉన్న 5 సీట్స్ కూడా ప్రస్తుతం అయిపోయాయి సార్. ఆయేషా గారు, నిజానికి మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్. అందుకే తనకి రెగ్యులర్ బ్యాచ్ లో సీటు దొరుకుతుందని అనుకున్నాను. కానీ మీరేమో ఇప్పుడు డొనేషన్ కోటాలో ఉన్న 5 సీట్లు లేవంటున్నారు. ఇదంతా మా నుండి డబ్బులు గుంజడానికి కాదు కదా? సార్, మీకు మా కోచింగ్ సెంటర్ ట్రాక్ రికార్డ్ గురించి తెలుసా? మేడం, నేను అందుకని ఇక్కడికి వచ్చాను. నేను అర్థం చేసుకోగలను. గుడ్గుడియా గారు, మీరు మళ్ళీ వచ్చారా? చూడండి, మీకు ముందుగానే తెలుసు కదా నా కొడుకు మీ కోచింగ్ సెంటర్లోనే చదవాలనుకుంటున్నాడని. మీరు అమ్ముకోవాలని చూస్తున్నారు కదా, లేకపోతే మీరు 5 సీట్స్ డొనేషన్ వాళ్ళ కోసం ఎందుకు వదిలిపెట్టారు? ఈ 5 డొనేషన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా 20 మంది పిల్లలకు సంవత్సరం అంతా స్కాలర్షిప్ ఇస్తాను. అయినా కానీ రెగ్యులర్ సీట్స్ ఇంకా డొనేషన్ సీట్స్ 2 ఫుల్ ఉన్నాయి. మీరు ఇంకెక్కడైనా ట్రై చేయండి, లేదంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రై చేయండి. మీలాంటి వాళ్ళందరూ కలిసి చదువును వ్యాపారంగా మార్చేశారు. పద. ఏమన్నారు మీరు? ఒక పని చేయండి, ఇక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్ళండి. గేట్ బయటికి వెళ్తే రోడ్డు క్రాస్ చేసి అక్కడ ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది, శర్మ కోచింగ్ సెంటర్. వాళ్ళు వ్యాపారం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయండి. మీ కొడుకు అడ్మిషన్ అక్కడ చేర్పించండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకా చూస్తావేంట్రా? పద ఇక్కడి నుంచి. ఆగనా ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం నాన్న. సార్, అరే ఏం ప్లీజ్ చేస్తున్నావు? పైకి సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్క రిక్వెస్ట్ సార్. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఎలాగైనా నాకు అడ్మిషన్ ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, కింద కూర్చొని చదువుకుంటాను సార్. ప్లీజ్ సార్, నేను ఇక్కడే చదువుకుంటాను నాన్న. ఐషా తీసుకోతాను.
అడ్మిషన్ చేతానికి. థ్యాంక్ యూ సార్. పద. థ్యాంక్ యూ మ్యామ్. మీ కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను. ఇతనికి న్యూ సరే. స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్ థ్యాంక్ ఇవ్వు. యూ. దీన్ని ఫిల్ చేసి ఇవ్వు. ఓకే. ఓకే ఓకే మ్యామ్. పేపర్ లీక్ అయిందని పుకార్లు విని మీ అందరి మెడికల్ ఎంట్రన్స్ చాలా పుష్ అయింది. నాకు తెలుసు దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని. రిజల్ట్ గురించి టెన్షన్గా ఉందా? ఆ మాత్రం ఉంటుంది. కానీ ఈ రోజు నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే రిజల్ట్స్ డోంట్ మ్యాటర్. కానీ సార్ రిజల్ట్స్ ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంటే, తప్పకుండా ఇంపార్టెంట్, ఇన్ఫాక్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ వాటికన్నా ఇంపార్టెంట్ అయింది మీరు. ప్రపంచంలో ఉన్న ఎలాంటి రిజల్ట్ అయినా మీరేంటనేది ఎప్పటికీ డిసైడ్ చేయలేదు. చూడండి, కొందరు సెలెక్ట్ అవుతారు, కొందరు అవ్వరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ దీని కారణంగా మీరు డీమోటివేట్ అవుతారా? సార్ ఒకవేళ డీమోటివేట్ అయ్యారంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రయత్నించలేరు కదా. లెట్ మీ టెల్ యూ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుల గుంపు నుండి దాటుకుని వెళ్తున్నాడు. వాడు ఏం నోటీస్ చేశాడంటే ఏనుగులు చాలా సన్నటి తాడుతో కట్టబడున్నాయి. ఆశ్చర్యం వేసి తను వాటి యజమాని అడిగాడు, ఈ ఏనుగులు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ మీరేమో వీటిని చాలా సన్నని తాడుతో కట్టేశారు, అవి తాడు తెంపుకొని పారిపోవా అని. అప్పుడు యజమాని నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి నేను వాటిని ఇదే తాడుతో కట్టేవాడిని. అప్పుడు వాటిని ఆపడానికి ఈ తాడు సరిగ్గా సరిపోయేది. కానీ ఇప్పుడు ఇవి పెద్దగా అయ్యాయి, కానీ ఇప్పటికీ అవి ఆ తాడు వాటిని కట్టేయడానికి సరిపోతుంది అనుకుంటున్నాయి. సో వాట్స్ ద లెసన్ ఈస్ దట్ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఫెయిల్యూర్స్ మిమ్మల్ని కొంతవరకు మాత్రమే మీ గమ్యం చేరనివ్వకుండా ఆపగలవు. కానీ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న విషయాలు మాత్రం ఫైనలీ మిమ్మల్ని మీ గమ్యం వరకు చేరుస్తాయి. ఓకే? ఎయిమ్స్ నుండి ఒక కొత్త స్టడీ ఇప్పుడే వచ్చింది. ట్విట్టర్లో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. టెన్షన్ పడితే పిఎంటీ క్లియర్ అవ్వదు. ఏంటి జోక్ నచ్చలేదా? ఎవరు నవ్వట్లేదు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు విద్య? క్లాస్ రూమ్లో కూడా గమనించాను, అలాగే సైలెంట్గా ఉన్నావు. అది ఏం లేదన్నయ్య. రిజల్ట్ గురించి టెన్షనా? నీ రిజల్ట్ మంచిగానే వస్తుంది, ఐఎమ్ ష్యూర్. నాన్న కోరిక నువ్వు డాక్టర్ అవ్వడం. లేక నీకు వేరే అవ్వాలనేది ఉందా? లేదు, అలాంటిదేం లేదన్నయ్య. మరైతే చిల్లవురా, నువ్వు మా ఇన్స్టిట్యూట్ టాపర్వి. ఐస్ క్రీమ్ తింటావా? పద ఐస్ క్రీమ్ తిందాం. పిల్లల సామాన్ల లిస్టు పంపించారు కదా, అయినా ఇంతవరకు రేషనే పంపలేదు మీరు. దాసు అన్నకి ఈ విషయం తెలిస్తే మీ తాట చేస్తాడు. ఒక్కరోజు సరిపడా రేషన్ ఉంది, పంపండి. ఇట్రా బాబు. నీ పర్సంటేజ్ ఎంత? ఆ. 94%. ఇక్కడ 90% కూడా ఫ్రీగా అందరికి భోజనం పెడతారు బాబు. అరే మొన్న తనకు భోజనం పెట్టు. కూర్చో, ఇప్పుడే పెట్టా. వెళ్ళు. ఇంతకీ ఎక్కడున్నాను నేను? నాన్న ఎక్కడున్నారు? నాన్న కాదు, నేను బాబాయ్ని మాట్లాడుతున్నాను. అన్నయ్య తన ఫోన్ నా దగ్గర పెట్టుకోమని చెప్పారు. అన్నయ్య అర్జెంట్ పార్టీ మీటింగ్లో బిజీగా ఉన్నారు. రమ్మ బాబాయ్, 2 minutes కాస్త అర్జెంట్గా మాట్లాడాలి. కాస్త ఆగు, ఫ్రీ అవగానే నేనే మాట్లాడిస్తాను. ప్లీజ్ మాట్లాడించండి. మరీ అంత అర్జెంట్ అయితే నాకు చెప్పు, కన్వే చేస్తాను. ఇవాళ చాలా లేట్ అయింది మీ ఇద్దరికి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మిస్టర్ ఆదిత్య రాయ్, మీకు లోపలికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా?
విద్య కొంచెం టెన్స్డ్గా ఉంది. మీ మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా? అది రేపు తన రిజల్ట్ ఉంది కదా, అందుకు కాస్త టెన్షన్ పడుతుంది. నేను తనకు నచ్చ చెప్పానులే. శివాని మీ ఇద్దరి కోసం పకోడీలు చేసింది, నేను మీకోసం తీసుకొస్తాను. అదే రెసిపీ మీదే కదా. దిస్ అ గ్రేట్ న్యూస్. షికాగో యూనివర్సిటీ వాళ్ళు నా ఫీ మొత్తం రిఫండ్ చేసేశారు. ఓ దట్స్ గ్రేట్, ఫైనల్లీ. యు నో రైట్, నీకు అసలు ఎక్సైట్మెంట్ అనేదే లేదు. నువ్వు సంతోషంగా ఉన్నాక నాకు అది చాలు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, నేను అంత దూరం అసలు ఎందుకు వెళ్ళాను? తిరిగి రావడం కోసం. ఎగ్జాక్ట్లీ రైట్. షికాగోకి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఫర్ అ కోర్స్. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు చికాగో వెళ్ళిపోయావు, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి. వాజ్ దాట్ సర్కాజం అది? అరే అలాంటిదేం లేదు, నువ్వు ఇక్కడ స్టార్ జర్నలిస్ట్ కదా, యూ డిసైడ్. అది వీఆర్ బియాండ్ దిస్. యా, నువ్వు లేకుండా నేను షికాగోలో 3 నెలలు కూడా ఉండలేకపోయాను. అది అత్తయ్య నీడ్స్ మీ, సో శభాష్. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, మనం మంచి చేస్తే మనకంతా మంచి జరుగుతుందని. ఏం బాబు? చెప్పండి అన్నా. భోజనాలయానికి సరుకులు చేరాయా? చేరాయన్నా, నిన్ననే చేరుంటాయి. భోజనాలయంలో కూడా కరప్షన్ చేస్తావా? ఇంకెక్కడైనా కరప్షన్ చేసుంటే బహుశా వదిలేసేవాణ్ణి. పిల్లల తిండి విషయంలో కాదు. తప్పైంది, క్షమించండి అన్నా. ఇదేంటి అన్నా? అది యూనివర్సిటీ. ఎవరిది? అది మీదే అన్నా. అనాథ పిల్లలది. మేం కట్టించాం. దాని జోలికొస్తే నేను ఏమైనా చేయగలను. సామదాన దండ భేద మంచి చెడు ఏమైనా. నువ్విక్కడికి కొత్తగా వచ్చావు, అందుకే వదిలేస్తున్నాను. పిల్లల తిండి విషయంలో కరప్షన్ వద్దు. అన్నా, 1 డజన్ రాజులని తీసుకొచ్చాను. నీ అబ్బారే, వాళ్ళు గుడ్లు కాదు, టాలెంటెడ్ విద్యార్థులు. లోపలికి తీసుకెళ్ళు, బాదం వేసి పాలు తాపించు. అలాగే అన్నా. రండి.